ఎప్పుడైనా ఒక్క నలుగురిని భోజనానికి పిలవడం నేర్చుకో. ఎప్పుడైనా ఓ ఇద్దరిని పలహారానికి పిలవాలి. ఇల్లాలు వండాలి. వండి చక్కగా ఇద్దరూ కలిసి వడ్డించి ఆ విస్తళ్ళు వాళ్ళు ఎత్తాలి. రామకృష్ణ పరమహంస అంతటి వాళ్ళు ఇంటి అన్నదానం చేసినప్పుడు విస్తళ్ళు ఎత్తేస్తే అందరూ చేత్తో ఎంగిలి తుడుస్తుంటే ఆయన గడ్డంతో తుడిచారు. ఎందుకని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, మా అమ్మ కాళికాదేవి ఇన్ని ముఖాలతో భోజనం చేసింది. మా అమ్మ తింటుంటే జారి పడిన మెతుకులు నా చేత్తో ఎత్తన, మెత్తటి గడ్డంతో ఎత్తుతున్నానని ఎత్తారు. అదొక గొప్ప సంతోషం. 10 మంది భోజనం చేసిన చోట విస్తరెత్తడం ఆనందపడవలసినటువంటి విషయం. వడ్డనకి నేను కానండి, విస్తరెత్తడానికి ఎవరో రావాలనకూడదు. సంతోషంగా విస్తరెత్తగలగాలి. నిజంగానండి ఈ జాతి గర్వపడదగ్గ విషయాలు కదా.